హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికుల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ నిన్న జరిగిన ఆర్ఆర్ వర్సెస్ డీసీ మ్యాచ్ రివ్యూ అండ్ ఈరోజు జరిగే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ప్రివ్యూ చూద్దాం. నిన్న ఆర్ఆర్ గెలిచిందంటే దానికి మెయిన్ రీజన్ రియాన్ పరాగ్. ఓన్లీ రియాన్ పరాగే కాదు, అశ్విన్ అండ్ బౌలర్స్ కూడా హెల్ప్ చేశారు. బ్యాటింగ్ మొత్తం రియాన్ పరాగ్కే క్యారీ చేశాడు. రియాన్ పరాగ్ కాంట్రిబ్యూషన్ 100లో 90% ఉంది. ఇన్ ఇయర్స్ రియాన్ పరాగ్ని బ్యాకప్ చేసినందుకు హీఈస్ డూయింగ్ సంథింగ్ గుడ్ టు ఆర్ఆర్. బౌలింగ్ కూడా అందరూ చాలా బాగా వేశారు. డీసీకి అంత మంచి స్టార్ట్ వచ్చినా సరే ఎక్కడా కూడా గివ్ అప్ అయ్యకుండా చాలా మంచి బౌలింగ్ వేశారు. ఫీల్డింగ్ కూడా టూ గుడ్. 1 or 2 క్యాచెస్ మిస్ చేసినా సరే కొన్నిసార్లు మాత్రం ఫీల్డింగ్ చాలా బాగా చేశారు. ఎనీవే, బ్యాటింగ్లో లాగా ఒక పర్సన్కి అయితే క్రెడిట్ ఇవ్వలేం. వీ నీడ్ గివ్ క్రెడిట్ టు ఎవ్రీ బౌలర్ అండ్ ఫీల్డర్. డేవిడ్ వార్నర్ అండ్ పంత్ అవుట్ అవడం వల్ల టీం కొలాప్స్ అయింది. నిన్న వీడియోలో మెన్షన్ చేసినట్టు ఆర్ఆర్ బ్యాటింగ్ తీసుకొని ఒక పెద్ద టార్గెట్ ఇచ్చి చేసింగ్ టీంని ప్రెషర్లో పెడతారని చెప్పా. డీసీ టాస్ గెలిచి వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చి అదే తప్పు చేసింది. ఇది చాలా పెద్ద మిస్టేక్. డీసీ చేసిన మిస్టేక్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం. డీసీకి స్టార్ట్ మంచిగా వచ్చినా సరే ఫినిషింగ్ సరిగ్గా రాలేదు. రియాన్ పరాగ్ని అవుట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. లాస్ట్ ఓవర్లో నోకియాకి బౌలింగ్ ఇవ్వకుండా ఉండాల్సింది. నోకియా పేస్ మీదే డిపెండ్ అవుతాడు. రియాన్ పరాగ్ సెటిల్ అయి ఉన్నాడు కాబట్టి బాల్ని ఈజీగా టైం చేస్తాడు. ఇది కూడా ఒక చిన్న మిస్టేక్ అని చెప్పొచ్చు. అక్షర్ పటేల్ లాస్ట్లో అటాక్ చేయాల్సింది. స్ట్రైక్ రొటేట్ కాకుండా అటాక్ చేయడానికి చూసుంటే విన్ అయ్యేదేమో. ఎనీవే, మళ్ళీ హోమ్ టీమే విన్ అయింది. నెక్స్ట్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ప్రివ్యూ చూద్దాం. ఇండియా వర్సెస్ పాకిస్తాన్, సిఎస్కే వర్సెస్ ఎంఐ, సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ, ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్. ఈ మ్యాచెస్ ఎలా చూస్తారో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ కూడా అలానే చూస్తారు. రీజన్, టీంలో ఉన్న ప్లేయర్స్ అలాంటి వాళ్ళు. ఒకళ్ళంటే ఒకరికి అస్సలు పడదు. కోహ్లీ వర్సెస్ గంభీర్, సిరాజ్ వర్సెస్ సాల్ట్, రింకు సింగ్ వర్సెస్ యాష్ దయాల్, రసిల్ వర్సెస్ సిరాజ్. స్టార్క్ అండ్ హర్షిత్కి అగ్రెషన్ ఎక్కువ. ఒక మంచి రైవలరీ మ్యాచ్ చూడొచ్చు ఈరోజు అయితే కేకేఆర్కి కొద్దిగా అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఆర్సీబీ వాళ్ళు 2015 నుంచి చిన్నస్వామిలో ఒక్కసారి కూడా కేకేఆర్ మ్యాచ్ విన్ అవ్వలే. సో ఈసారి కూడా విన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అంతేకాదు, హెడ్ టు హెడ్ చూసినా, లాస్ట్ 5 మ్యాచెస్ చూసినా, టీమ్ కంపారిజన్ చేసినా కేకేఆర్నే డామినేట్ చేసింది. ఆర్సీబీకి చేంజెస్ లేవు అంటే ఉన్నాయి. హోమ్ టీమ్ మ్యాచ్ 2024లో ఒకసారి కూడా ఓడిపోవాలి. సో ఇలా చూస్తే ఆర్సీబీకి కొద్దిగా అడ్వాంటేజ్. రసిల్ అండ్ రింకోని డెత్ ఓవర్స్లో కంట్రోల్ చేస్తే వాళ్ళ స్కోర్ చాలా తక్కువ చేయొచ్చు. సో అప్పుడు ఆర్సీబీ వాళ్ళు ఈజీగా చేసి విన్ అవ్వచ్చు. కానీ ఆర్సీబీ బౌలింగ్నే చాలా వీక్. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. చిన్నస్వామిలు చేజింగ్ ఈజీ. సో బ్యాటింగ్ తీసుకున్నా బౌలింగ్ తీసుకున్నా ఆర్సీబీ కొద్దిగా ప్రాబ్లమే. ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడమే కొద్దిగా బెటర్. కానీ వాళ్ళని 170 or 180 లోపే అవుట్ చేయాలి. లేకపోతే దేవుడి మీద భారం వేసినట్టే. పిచ్ రిపోర్ట్ వచ్చేసి మనందరికీ తెలుసు, చిన్నస్వామి బ్యాటింగ్ పిచ్. బ్యాటర్స్ అయితే పండగ చేసుకోవచ్చు. ఈరోజైతే స్పెషల్లీ దీపావళి, దసరా సెలబ్రేట్ చేసుకోవచ్చు. బౌలింగ్కి లైట్గా హెల్ప్ అవుతుంది, అది కూడా ఫాస్ట్ బౌలర్స్కి. స్పిన్నర్స్కి అస్సలు హెల్ప్ అవ్వదు. ఛాన్సెస్ అయితే కేకేఆర్కి ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ప్రెడిక్షన్ అండ్ అనాలిసిస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.